తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. భారతం ఎన్నిసార్లు విన్నా మరొక్కసారి వినాలి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషి తన జీవితంలో ఎదురయ్యే సంఘటనల్ని, పరిస్థితుల్ని ఒక్క మహాభారతంలోనే చూడగలరు. మహాభారతం అనేది కేవలం భక్తి మాత్రమే కాదు, విజ్ఞానాన్ని, మనోవికాసాన్ని ఇస్తుంది. అందుకే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తమ జీవితంలో ఒక్కసారైనా భారతం వినాలి అనుకుంటారు. ఎందుకంటే మహాభారతం అనేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపుడైన శ్రీకృష్ణుడు ధర్మం కోసం నడిపించిన కథ. ఇప్పుడు మనం చూస్తున్న పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అన్నీ భారతదేశం నుండి వచ్చినవే. మహాభారతంలోని కొన్ని ప్రాంతాల సంఘటనలు, జీవితంలో మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే జీవిత సత్యాలను నేర్పిస్తుంది. మహాభారతంలోని ప్రతి పాత్ర ఓ అద్భుతమే. పూర్వం భరతఖండాన్ని భరతుడు అనే రాజు పాలించాడు. భరతుడు పాలించిన రాజ్యం కాబట్టి భారతదేశం అనే పేరు వచ్చింది. పూర్వం విశ్వామిత్రుడు రాజ్యపాలనతో విసుగు చెంది తన సైన్యంతో పాటు అడవికి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళిన విశ్వామిత్రుడికి అలసిపోయి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తాడు. వశిష్ఠుడు తన దగ్గర ఉన్న సబల అనే కామధేనువుకు రాజమర్యాదలకు ఏమాత్రం తగ్గకుండా చూడమని చెబుతాడు. దీంతో సబల విశ్వామిత్రుడికి, వారి సైన్యానికి కావలసిన పదార్థాలన్నీ తయారు చేసి అత్యంత విందును ఏర్పాటు చేస్తుంది. దాంతో విశ్వామిత్రుడు తృప్తిగా భోజనం చేస్తాడు. సబల వడ్డించిన పదార్థాలు ఇంతకు మునుపు ఎన్నడూ రుచి చూడలేదని, అద్భుతమైన రుచిని కలిగి ఉన్నాయని, తాను అంతకు మునుపు ఎప్పుడూ ఇంతటి రుచిని కలిగిన పదార్థాలను తినలేదని, కాబట్టి సబలను తనకు ఇచ్చేయమని, దానికి ప్రతిఫలంగా 1,00,000 ఆవులు, బోలెడన్ని బంగారు కానుకలు ఇస్తానని వశిష్ఠ మహర్షిని అడుగుతాడు. అది విన్న వశిష్ఠుడు మౌనంగా ఉండిపోతాడు. దాంతో కోపంతో విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి ఇంకా ఆయన ఆశ్రమం పైన దాడి చేస్తాడు. ఆ వెంటనే తన తపోశక్తితో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అతని సైన్యాన్ని చెల్లాచెదురు చేస్తారు. దీంతో ఆ అవమానాన్ని భరించలేక విశ్వామిత్రుడు తన కుమారుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పటికే తన తపోశక్తితో రాజు ఋషిగా ఉన్న విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషిగా అయ్యేందుకు తపోదీక్షకు అడవికి వెళ్తాడు. తపస్సు గావిస్తాడు. విశ్వామిత్రుడు ఘోర తపస్సుకు ముల్లోకాలు వణికిపోతాయి. ఎవరైనా ఎప్పుడైనా తపస్సు ప్రారంభించారు అంటే ముందుగా వెన్నులో వణుకు పుట్టేది ఒక్క ఇంద్రుడికే. ఆ వెంటనే ఇంద్రుడు అప్సరస అయిన మేనకను తపోభంగం చేయమని విశ్వామిత్రుని వద్దకు పంపిస్తాడు. మేనక ముగ్ధ మనోహర రూపాన్ని చూసి చలించిన విశ్వామిత్రుడు ఆమె మాయలో పడిపోతాడు. దాంతో విశ్వామిత్రుడు మేనక కలయికకి ప్రతిరూపంగా ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. మేనక తన తపస్సు భగ్నం చేయడానికే వచ్చిందని గ్రహించి విశ్వామిత్రుడు తపస్సు చేసుకొనుటకు వెళ్ళిపోతాడు. మేనకకు వచ్చిన పని అయిపోవడంతో మేనక ఆ బిడ్డను అక్కడే వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోతుంది. ఆకలితో పసికందు బోరున ఏడుస్తూ ఉంటుంది. అది విన్న శకుంతలములు అనే పక్షులు తమ రెక్కలను అడ్డుపెట్టి ఆ బిడ్డను కాపాడతాయి. తన శిష్యులతో అటువైపుగా వస్తున్న కశ్యప మహర్షి ఆ బాలికను ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు. శకుంతలములు అనే పక్షులచే కాపాడబడింది కాబట్టి శకుంతల అని నామకరణం చేస్తాడు ఆ బాలికకు. కల్వ మహర్షి ఆశ్రమంలో పెరిగి పెద్దదవుతుంది. అక్కడ ఒకరోజు వేటకు వచ్చిన దుష్యంతుడు విశ్రాంతి కోసం కల్వాశ్రమానికి వస్తాడు. అక్కడ అతిలోక సుందరి అయిన శకుంతలను చూస్తాడు. ఆమె సౌందర్యాన్ని చూసి ఇష్టపడతాడు. శకుంతల విశ్వామిత్రుని కుమార్తె అని తెలుసుకొని ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. వారిరువురు ఎంతో అన్యోన్య దాంపత్యాన్ని అనుభవించిన తర్వాత కొద్ది కాలానికి తాను
రాజ్యానికి తిరిగి వెళ్తానని, తరువాత నిన్ను అంగరంగ వైభవంగా తన అంతఃపురానికి తీసుకొని వెళ్తానని, అలాగే శకుంతలకి పుత్రుడు జన్మిస్తే తన రాజ్యానికి చక్రవర్తిని చేస్తానని శకుంతలకి మాట ఇచ్చి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. వారి కలయికకు గుర్తుగా 12 మగబిడ్డకు జన్మనిస్తుంది. కల్వ మహర్షి ఆ బిడ్డకు భరతుడు అనే నామకరణం చేసి, నువ్వు కోరుకున్న విధంగా నీ బిడ్డ చక్రవర్తి అవుతాడు, నీ బిడ్డ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని శకుంతలకు ఆశీర్వాదం ఇస్తాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఇకనైనా తన భర్తతో సంతోషంగా ఉండమని దుష్యంతునికి వద్దకు పంపిస్తాడు. దుష్యంతుడు దూరం నుండి చూసి పట్టనట్లుగా బిడ్డతో పాటు వచ్చిన స్త్రీని తనను రాజుకు పెళ్లి చేసుకున్నాడేమో అని అపవాదు వస్తుందని తను భయపడి ఆమె ఎవరో తెలియనట్లుగా అంటాడు. దుష్యంతుడు రాజ్యపాలనలో తనను మరిచిపోయి ఉంటాడేమో అని తన మధ్య జరిగిన విషయాలను గుర్తు చేస్తూ శకుంతల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ లోకుల మాటలకు భయపడి నటిస్తూ ఉండడం వల్ల ఆమె ఎంత ప్రయత్నించినను శకుంతలను ఎవరో అని నాకు తెలియదు అని అంటాడు. శకుంతల ఒక్కసారిగా బోరున విలపిస్తూ ఉంటుంది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ శకుంతలను చూసిన ఆకాశవాణి ఒక్కసారిగా దుష్యంత అని పిలిచి శకుంతల ఎవరో, ఆమెకిచ్చిన మాట ఏమిటో అన్న నిజాలు పలుకుతుంది. దాంతో దుష్యంతుడు పట్టపురాణిగా స్వీకరిస్తాడు. అలా కొంతకాలం గడిచిన పిమ్మట శకుంతలకు ఇచ్చిన మాట ప్రకారం భరతుడికి పట్టాభిషేకం చేసి చక్రవర్తిని చేసి తన భార్యతో తపస్సు కొరకు అడవికి వెళ్ళిపోతాడు. తన రాజ్యాన్ని చరిత్రలో నిలిచిపోయేలా పాలించాడు భరతుడు. భరతుడి పాలన రాజ్యంలోని ప్రజలు ఒక స్వర్గయుగంగా, ప్రజలందరికీ ఏ లోటు లేకుండా తన సొంత బిడ్డల్లా చూసుకుంటాడు. దీంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తుంటారు. భరతుడు చరిత్రలో నిలిచిపోయేంత జనరంజకంగా పాలించాడు కాబట్టే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. భరతుడికి భూమన్యుడు జన్మించాడు. భూమన్యుడికి సువోధ్రుడికి హస్తి జన్మించింది. హస్తి పేరు మీదనే ఢిల్లీకి రాజధాని అయిన హస్తినాపురం అనే పేరు వచ్చింది. ఆ తరువాత హస్తికి మునిమనువడు అయిన సంవత్సరుడికి కురు జన్మిస్తాడు. ఈయన పేరు మీదనే కురువంశానికి ఆ పేరు వచ్చింది. అలా కొన్ని తరాల తరువాత కురువంశంలో శాంతనుడు జన్మించాడు. విన్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.